భట్టి విక్రమార్క భార్య కామెంట్ చేశారు. నేను చూశాను అది సోషల్ మీడియాలో. సరే ఎందుకు లేదు ఇది ఏదో మా అన్నాను, కానీ అది ఇప్పటికే అవతలి వాళ్ళ పత్రికలో టీఆర్ఎస్ పత్రికలో దాన్ని ప్రముఖంగా పెట్టడం, 1-2 ఛానల్స్ దాన్ని చర్చించడం జరుగుతుంది. అదేంటంటే మేము ముఖ్యమంత్రి అవుతాడని చివరి వరకు కూడా చూసాము. మేము ఆ రోజు అసలు ఆ వార్త ప్రకటించగానే మేము ఫ్రీజ్ అయిపోయాము. ఒక కంట్లో ఇది ఒక కంట్లో అది వచ్చినట్టుగా ఉంది. అంత చేసి అన్ని కూడగట్టిన ఆయన ముఖ్యమంత్రి కావాల్సి ఉండే, ఆయన కాకపోవటం చాలా బాధాకరం. ఈ పద్ధతిలో ఆమె మాట్లాడినప్పుడు సరే ఆమె మార్వాడి కాబట్టి ఆమెకు తెలుగు భాషలో కొంచెం ఉచ్చారణలో లేకపోతే వీటిలో కొన్ని తేడాలు ఉంటాయని అంటున్నారు. కానీ ఏదైనా కానీ కొత్త ప్రభుత్వానికి సరిగ్గా నెల రోజులు గడుస్తున్న సమయంలోనే రాకూడని చోటు నుంచి ఇటువంటి ఒక వాయిస్ రావటం అన్నది మటుకు కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అంశం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కాలేకపోయాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఇలా ఎవరు చేశారో కూడా మాకు తెలుసు, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నది. దీనికి ఈక్వల్గా నేను ఇంకో అంశం కూడా చెప్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఇతర ఆకర్షణలు అవన్నీ పక్కన పెడదాము, తనకు 49 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అనే అంశం ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలిసే పరిస్థితి ఒకటి ఉంది. ఎందుకంటే ఆయనేమో అడిగాడు, మీకు 49 మంది అంట కదా మద్దతు అంటే, దాన్ని నేను అవేమో ఆ సంఖ్య నాకు తెలియదు, తెలిసినా నేను చెప్పను అని దాన్ని ఏమి అంటే మొత్తం మీద 49 అన్నది ఇప్పుడు నాకు తెలుసు అంటే అక్కడ వినడం ద్వారానే. అంటే ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు కుటుంబ సభ్యులు, ఆమె కాంగ్రెస్ నాయకురాలు కాకపోవచ్చు, ఇలా చెప్పటం అట్లా ఆమె చెప్పడానికి ముందో లేదా చెప్పిన రోజే కూడా కావచ్చు, అంతకు ముందు రోజు రేవంత్ అనుకో ముఖ్యమంత్రి ఏమో నాకు 49 మంది ఉంది అనే ఒక సూచన ఆ ఇంటర్వ్యూ నుంచి రావటం మటుకు ఆసక్తికరమైన అంశం కదా. ఇంకా వేరే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శిబిరాల నుంచి స్టార్ట్ అనే ఇంకా రకరకాలవి ఉన్నాయి. కానీ బట్ ఇది ఒక మేజర్, ఒక ముఖ్యమైన అంశం. అయితే ఆమెకు కూడా ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉంది, చాలా బలంగా కోరుకుంటారని అంటారు ఆయన భార్య నందిని ఆమె. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంటే ఇది నేను ముందే మనం మాట్లాడితే తెలిసింది బయటకు వచ్చింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కంటే ఎందుకని చెప్తున్నా. ఇంత తొందరగా ఈ అంశం ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ఉపయోగం కూడా లేదు, ఐక్యత ఇలాంటివి ఎంత. ఇంకోటి ఏదో ఫిర్యాదు నమోదైందని కూడా ఎవరో చెప్తున్నారు. మూడోది కూడా ఒకటి ఉంది, ఏపీ తెలంగాణ రెండుకి సంబంధించి కొడాలి నాని మాట్లాడింది ఇదే ఇంటర్వ్యూలో. ఆయన నాకు ఫోన్ చేయలేదు అన్నట్టు, మీతో కూడా నేను మాట్లాడి చేయకపోవటం వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది. ప్రోటోకాల్ ఏమి ఉండదు కదా. ట్వీట్ చేశాడు ఆ ముఖ్యమంత్రి, ఆ ట్వీట్కు ఉన్నంత ధన్యవాదాలు చెప్పడానికి కూడా నేను ఫోన్ చేయొచ్చు, పెద్ద సమస్య ఏం కదా. ఆ సుహృద్భావం ఎంత ఉంది అనేది వేరే లెక్క. కానీ నేను కొడాలి నాని మరి అసలు మీరేం సుప్రీమా, మీకు ఎందుకు చేయాలి, ఇది చేయకుండా ఉండొచ్చు, కానీ ఎందుకు చేయాలి అని ఇట్లాంటివన్నీ ఆక్షేపించి ఇవన్నీ కూడా ఇవి పరస్పర గౌరవము, సున్నితంగా ఉండాల్సిన అంశం. ఆయన ఎందుకు అన్నాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పొచ్చో చెప్పకూడదో ఇంతవరకు చేయలేదు అని ఆయన ఒక మాట అన్నాడు. దాని మీద మాట్లాడితే ముఖ్యమంత్రి ఆ కార్యాలయం చెప్పదలుచుకుంటే చెప్తుంది. సామాన్యంగా జగన్కి అలాంటి అలవాటు లేదు. మాకు అవసరం ఉంటే మేము ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతోనూ రాహుల్ గాంధీతోనూ ఫోన్ చేయిస్తాము, రేవంత్ రెడ్డికి చేయించి మాట్లాడతాం అంటాడు కొడాలని. ఇది మరీ విడ్డూరంగా ఉంది కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్కు వైసీపీకి ఉన్న సంబంధాలలో వీళ్ళు ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మాట్లాడి వాళ్ళతో రేవంత్ రెడ్డికి ఫోన్ చేయించి మాట్లాడటం ఇది ఏమన్నా అంటే అసలు ఈ చర్చలు ఇది అనవసరమైన వ్యక్తిగత విషయాలు కాదు. ఇవి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆయన కూడా మాజీ మంత్రి, మంచి వాగ్దాటి ఉన్నవారు, రాజకీయ అంశాల మీద కేంద్రీకరించడం చాలా మంచిది. రెండోది ఇక్కడ కూడా పరోక్ష పద్ధతుల్లోనూ లేకపోతే అన్యాపదేశంగానో అంశం తెర మీదకి వచ్చేటట్టు ఏదో ఒక విధంగా వాటి మీద ప్రస్తావన అనవసరం. ఇప్పుడు కేసీఆర్ను పరామర్శించారు. నేను ఇక్కడ మనం మొదట చర్చల మంచి సాంప్రదాయం ఇది అన్నాము. అన్న తర్వాత మళ్ళీ కేసీఆర్ ఎలా ఫీల్ అయి ఉంటాడు, మీరు దెప్పికి పొడిచినట్టుగా ఉంటుందా, ఇలాంటి చర్చలన్నీ రాకూడదు. ఒక ఏదో పుణ్యకార్యం చేశాము, ఆ పుణ్యకార్యాన్ని మళ్ళీ వెంటనే దాన్ని కాస్త దానికి వచ్చే పుణ్యం పోగొట్టుకునే విధంగా మాట్లాడుకోవడం ఇది బొత్తిగా అనవసరం. సాధారణ మర్యాదలు, మంచి చెడ్లు వాటిని పాటించడం చాలా మంచిది. ఇదొక అవాంఛనీయమైన విషయం. మొదటిదేమో కొంచెం కాంగ్రెస్ చక్కదిద్దుకోవాల్సిన ఒక అంశం. రైట్, చూద్దాం సార్ మరి ఎటువైపు దాటిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.